ఆల్ ఈజ్ వెల్. మేమైతే ఈ మాఘం అమావాస ప్రతి అమావాస్యకి ఈ ఫసల్వాదికి వచ్చి స్నానాలకు వస్తాం. అయితే ప్రతిసారి ఎప్పుడు మేము వంట చేసుకోలేదు. కాకపోతే ఈసారి వంట చేసుకొని ప్రశాంతంగా గడిపేద్దామని ఇయర్ వచ్చినాం. ఈసారికి థర్డ్ది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మేము వండుకునే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఎంతో ఈజీ అండ్ టేస్టీ. ఇగో ఇదే ఫసల్వాది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి నీళ్ళే మన 7 పాయలకి చేరుకుంటాయి. అంటే 7 పాయలలో ఇదొక పాయ అన్నమాట. మేము ప్రతి మాఘమామావాస్య రోజు స్నానాలు చేసుకుని దేవుడికైతే మొక్కులు తీర్చుకుంటాం. ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే వంటలు చేసుకొని ప్రశాంతంగా గడిపిపోదామని అయితే వచ్చినాం. అంటే ఇక్కడే మా పాప ఒక సాంగ్కి డాన్స్ చేయడం కూడా జరిగింది. అంత బాగుంటది అన్నమాట ఈ లొకేషన్. ఇంతటితో మన వంటల కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు మన మాఘమామావాస్య గంగ స్నానాలు, దేవుడి మొక్కులు. అప్పటి వరకు మన వీడియోలో ఒక చిన్న డివోషనల్ సాంగ్. పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో ఈ ధరణి మీద నీవు ఎవరి సాయమమ్మ గంగా ఓ గంగా. అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన ఇంతటితో గంగా స్నానాలు అయితే ముగిసినాయి. అవే పచ్చి బట్టలతో ఇప్పుడైతే అమ్మవారిని పూజించుకుందాం. మొదటగా ముందే తయారు చేసుకున్న పిండి ప్రతిమలో ఆయిల్ వేసుకొని దీపం అయితే వెలిగించుకున్నాం. ఆ తరువాత తమలపాకులు వేసి అమ్మవారి కోసం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించుకున్నాం. ఈ విధంగానే మేము ముందుసారి అయితే ప్రతిసారి కూడా శివలింగాన్ని తయారు చేసి అదే శివలింగానికి పూజలు చేసేటోళ్ళం. కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. అందులోనే ఈసారి చాలా మంది భక్తులు వచ్చిర్రు. ఆ భక్తులను చూస్తే నిజంగా సంతోషం అనిపించింది. అట్లనే ఇక్కడ లోపల ప్రతిమగా వెలిసిన అమ్మవారిని పూజించిర్రు అందరు. అదే ప్రతిమకి మనకు కూడా టైం లేదు కదా అని చెప్పేసి మేము కూడా దీపధూపాలతో అమ్మవారిని అలంకరించి పూజలు అయితే జరిపినాం. ఆ తర్వాత ఇప్పుడు ఒక పొడుపు కథ. ఆ పొడుపు కథ ఏందో అర్థమైంది కదా. లాస్ట్ ఇయర్ కూడా చేసిన నేను. ఆ లాస్ట్ ఇయర్లో ఆ వీడియోకి చాలా సపోర్ట్ వచ్చింది. కాకపోతే నీళ్ళల్లో పిల్లలు ఆడింది కదా, ఆల్రెడీ మన ఛానల్కి స్ట్రైక్ వచ్చిందని చెప్పేసి ఆ వీడియోని అయితే డిలీట్ చేసినాం. ఇప్పుడు పొడుపు కథ చెప్పాలా మరి? అదే పురుగు ముట్టని పుష్పము, కప్ప ముట్టని నీరు. ఇంతటితో గంగమ్మ అమ్మవారికి అయితే పూజలు కంప్లీట్ అయినాయి. ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే 2-3 డేస్ ఆగి నేనే ఆ క్వశ్చన్కి మన కామెంట్ బాక్స్లో ఆ ఆన్సర్ని రివీల్ చేస్తాను. అయితే పూజలు అన్నీ కంప్లీట్ అయినాక అమ్మవారికి దండం పెట్టుకొని మన ఆడవాళ్ళము ఏ పూజ చేసినా మనసులో గుప్పెడు ఆశతో కొండంత కోరికలతోనే కదా చేస్తాం. ఇప్పుడు ఆ ఆశ కోసమే మన ఈ బంగారు గౌరమ్మ, ఈ బంగారు గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి అయితే సమర్పించుకున్నాం. ఆ అమ్మవారికి సమర్పించిన తర్వాత మేమైతే పసుబొట్టు తీసుకున్నాం. పసుబొట్టు తీసుకున్న తర్వాత అక్కడ ఎక్కువ మంది వచ్చిర్రు కాబట్టి ఈసారి వాళ్ళని కూడా పిలిచి అలా 5 మందికి కూడా ఆ పసుపు బొట్టును సమర్పించుకున్నాం. నిజంగా ప్రతిసారి ఈ విధంగానే రావడం మాకైతే సంతోషంగా ఉంది. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలిసిందా మరి? తెలియకపోతే ఈ వీడియోలో చిన్న క్లూ. అదేంటంటే శివుని చరిత్రలో గంగమ్మకు పెట్టిన పరీక్ష అది. ఇప్పుడు పారేటి సెలయేరు గంగమ్మతో వెలిగించిన జ్యోతులను గంగమ్మతో పంపినాం. దీపం శివం శివం గంగావో గంగా గంగావో గంగా. ఇంతటితో గంగమ్మ పూజ కార్యక్రమాలు అయితే ముగిసినాయి. ఈసారి ఎందుకో శివుణ్ణి ప్రత్యక్షంగా తయారు చేసుకొని మేము దర్శించుకోలేం కాబట్టి మనసులో ఏదో వెలితిగా అనిపించింది. అందుకే అక్కడే ఉన్న శివలింగాన్ని చేరుకొని అక్కడ దీప నైవేద్యాలు సమర్పించుకొని ప్రశాంతంగా బయలుదేరి మాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి అందరం కలిసి కూర్చొని అందరికీ నేనే వడ్డించిన. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి తిని అక్కడి నుంచి అయితే ఇంకా మా ఇంటికి బయలుదేరినాం. ఇదేనండి మా వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే
లైక్ చేయండి. ఆల్ ఈజ్ వెల్.